రామ్ గోపాల్ వర్మ వాళ్ళ సిస్టర్ అయితే ఉన్నారు. సారీ మూవీ అయితే రిలీజ్ అయింది. తను కూడా చూసారు, మాట్లాడదాం. మేడం ఎలా అనిపిస్తా ఉంది మూవీ అయితే చూసారు ఈ రోజు? బాగుంది. మూవీ బాగుంది. ఎట్లా మెసేజ్ ఎలా ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు? ఒక్కొక్క సినిమా తీసి అదే అంటే ఇప్పుడు ఎంత చెప్పినా ఎన్ని సినిమాలు తీసినా ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, వినరు. ఉమ్. అని చెప్పారని చెప్తారు. మేమైనా పిల్లలకి చెప్తాం, వద్దమ్మా అలా ఎల్లపు మంచిది కాదు, జాగ్రత్త అని చెప్తాం. అని ఏం వినరు. వింటే ఇక్కడ సారీ అని టైటిల్ తీసుకొని ఒక వస్త్రాన్ని తీసుకొని ఒక మహిళలకి మంచి మెసేజ్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. నిజంగా ఆ మెసేజ్ శారీకి అక్కడ అందులో మహిళలకి ఇచ్చేది ఏం లేదు. ఉమ్. జరిగేది ఎలా ఏ డ్రెస్ లో ఉన్నా జరుగుతుంది. శారీ వల్ల ఏం కాదు. అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఒక అంటే తన సినిమాలు కానీ తను చేసే కంటెంట్ కానీ చాలా మంది మహిళలకు చూడాలా లేదా అనే ఒక ఇంటెన్షన్ ఉంది కదా వాళ్ళకి. అదేం లేదు, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. అలా ఆయన అలా ఎక్స్పోజ్ చేశారు, అవన్నీ ఉట్టి మాటలు నా దృష్టి. మీతో ఎలా ఉంటారు రామ్ గోపాల్ వర్మ గారు? మీరు సిస్టర్ అందరు అన్నయ్యలు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. అంటే ఆయన డిఫరెంట్ కదా, అంటే అందరు లెక్క కాకుండా ఆయన దారే రహదారి అన్నట్టు ఆయన ఆయన ఏం చెప్తున్నారంటే అది అన్న చెల్లి అమ్మ నాన్న ఎమోషన్స్ పెట్టుకుని టైం వేస్ట్ చేయకండి అని చెప్తారు. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి ఎమోషనల్ గానే ఉంటారు అని ఉంటారు. మీతోనే బాండింగ్. అనవసరంగా ఏదో మా చెల్లెలు కదా అని అలా ఉండిపోరు. ఎలా అంటే చాలా ట్రోల్స్ వచ్చినాయి రామ్ గోపాల్ వర్మ మీద, చాలా ఇబ్బందులు అయినా మొన్న అరెస్ట్లు అని పోలీసులు అని, అలాంటి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన అన్ని హ్యాండిల్ చేసేసుకుంటారమ్మా. అక్కడ ఏం ఉండదు, ఆయన చేసిన పొరపాటు అంటే అక్కడ ఏం ఉండదు. అందరిలో వచ్చినట్టు వస్తే గానీ ఏం ఉండదు, అలా ఆయన మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి. ఈ సినిమా అంటే ఒక అంటే జోన్ అంటే రామ్ గోపాల్ వర్మ జోన్ చేంజ్ అవుతుందా లేకుంటే అదే జోన్? ఆయనకి అన్ని జోనర్లు ఆయనవే. చేంజ్ అవ్వడం ఏముంటుంది, ఇంకా చేంజ్లు ఏముండవు. ఈ సినిమా అంటే యువతకి ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే యువత గానీ ఎవరైనా జరుగుతున్న తీసారు. ఎప్పుడైనా మనకు బయట మనం చూసిన సంఘటనలు సినిమాలో చూస్తే మనకు కనెక్ట్ అయిపోతాం కదా. అంతే.